కుందాము. అందరు కూడా మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని దేవాది దేవుని వైపు రెండు చేతులు ఎత్తి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, glory to God. hallelujah 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 hallelujah. స్తోత్రములు, స్తుతి 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 స్తుతి. వందనాలు 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 ప్రభువా, జీవాధిపతివైన యేసు మీకు వందనాలు. అద్భుత దేవుడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. ఆత్మస్వరూపుడా సత్య స్వరూపుడా నిత్య నివాసి పరలోక వాసి పరిశుద్ధుడా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవ, మార్పు లేని దేవ, మార్పు చెందని దేవ, మీ నామనికే మహిమ, మీ నామనికే ఘనత, మీ నామనికే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గతించిన పునరుద్ధాన దినము నుండి నేడు పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని వెరెక్కల చోటను భద్రపరిచి ముద్ర వేసి మీ కాపుదల క్షేమం అనుగ్రహించిన విధానానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ 7వ నెల 4వ పునరుద్ధాన దినములో మీ సన్నిధానములో గడుపుటకు మీరు ఇచ్చిన కృపకై వేనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, జూమ్ యాప్ లోను యూట్యూబ్ లోను చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి. సకాలంలో మీ సన్నిధికి తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, వాతావరణమంతటి మీ స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిఎస్ సిస్టమ్ అంతటి మీ స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడు మంచి స్వరములు దయచేయండి. స్తుతి యాగము చేయుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ కృప చేత కీర్తన ధ్యానం సుధారాను పాటల ద్వారాను స్తుతుల ద్వారాను నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీ కృప చేత నాయన సాక్ష్యముల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం. 2వ వాక్పరీక్షలు నిలబడుచున్న మీ దాసులు మీ సిలువ చోటు మరుగు చేసుకుని 7 ఆత్మశక్తితో నింపి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన, నీ సన్నిధానంలో నాయన ఎవరు కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండక నీ కృప కొరకు కనిపెట్టుకునే వారు ఉండుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వెలుగు మాపై కుమ్మరించి మీ వెలుగులో మమ్మల్ని జీవింపు చేసి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మీ గాయపడ హస్తము ప్రతి ఒక్కరి మీదకి చాచి నాయన దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ కలగజేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతలో జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, నీవే నా రక్షకుడవు. యేసయ్యా, నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you and worship you, Almighty God, we praise you and worship you. Hallelujah, Amen, oh Yesaya, Amen, Hallelujah. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, నీవే నా రక్షకుడవు. యేసయ్యా, నీవే నా సృష్టి
సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా We praise you and worship you Almighty God we praise you and worship you Hallelujah Amen O Yesaya Amen Hallelujah స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా We praise you and worship you Almighty God we praise you and worship you Hallelujah Amen O Yesaya Amen Hallelujah We praise you and worship you Almighty God we praise you and worship you Hallelujah Amen O Yesaya Amen Hallelujah Hallelujah భూపునాది మునిపే ఈ లోక సృష్టి ఉంది అనే పాట పాడుకుని దేవుని నామని మహిమపడతాం భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును దేవుడే మనతో గుడారమై ఉండును మనమంతా మరలా పాడేదము భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు
సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమై ఉండును. మనమంతా మరలా పాడేదము. హల్లెలూయా. అందరం కూడా లేచి నిల్చుని ఆరాధన చేసుకుందాం. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా
ఆరాధనా అర్పింతును నా యేసుకే ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే స్తుతి పాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే స్తుతి పాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతు అనుదినం ఆరాధింతు అనుదినం ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే కాంక్షానీయుడు కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే కాంక్షానీయుడు కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే కృపలతో కాపాడిన కృపలతో కాపాడిన కరుణామయుని కీర్తింతును కరుణామయుని కీర్తింతును ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 70వ కీర్తన ఉత్తరప్రదేశంగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 70వ కీర్తన ఉత్తరప్రదేశంగా చదువుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం నుంచి 70వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదుగువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. ఆమేన్. ఈ యొక్క కీర్తన భాగం మనం చూసినట్టయితే దావీదు భక్తుడు రచించినట్టుగా చూస్తున్నాము. శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన గోజాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు విడిపించగలడు అని చెప్పి ఆయన యొక్క దృఢ నిశ్చయం. ఎందుకంటే తన్ను గొర్రెల దొడ్లో ఉన్న వాడిని తీసుకువచ్చి రాజుగా అభిషేకించి అనేక శత్రుల్ని మీద జయము అనుగ్రహించిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అని చెప్పి ఆయన దృఢ నిశ్చయముతో ఉన్నాడు. నా బలము, నా శక్తి, నా జ్ఞానము అని చెప్పి ఎన్నడూ కూడా దావీదు భక్తుడు ఆలోచించలేదు. కానీ
దేవుని కృప చొప్పునే నేను జయించగలుగుతున్నాను అని చెప్పి ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మనల్ని కూడా నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమ చొప్పున, కృప చొప్పున, దయ చొప్పున, జాలి చొప్పున మనల్ని ఆదరించి మరణములో నుంచి జీవులోకి దాటించిన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడని మనం విశ్వసించి మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండి నడుచుకోవాలని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఘనపరిచే వారం ఉండాలి. ఆయన యొక్క ఆశీర్వాదం ద్వారా మనము హెచ్చించబడినప్పటికీ కూడా మనము దావీదులాగా, దావీదు ఎంతగానో తగ్గించుకొని ఉన్నాడో ఆ విధంగా మనము కూడా తగ్గించుకునే వారముగా ఉండాలి. మనల్ని మనము తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించే వారము ఉండాలి. అందుకే దావీదు భక్తుడు దేవుణ్ణి హెచ్చించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అనేక శత్రువులు జయించినప్పటికీ నాదేమీ లేదు, నేను ఉట్టివాడనే, దేవుని యొక్క కృప చొప్పునే నేను శత్రువులందరినీ కూడా జయించి ఉన్నాను అని చెప్పి ఆయన దేవుని నామాన్ని మహింపరిచి ఉన్నాడు. ఈ దినాల్లో కూడా మనము దేవుని మహింపరిచే వారము ఉండాలి. దేవుని యొక్క కృప పొందిన వారముగా ఉండాలి. ఎప్పుడంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని హెచ్చించినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన కృప చేత నిన్ను బలపరుస్తాడు. ఆయన యొక్క ఆరోగ్యమైన రెక్కల చోటున నిన్ను భద్రపరుస్తాడు. దేవుడు ఎప్పుడైతే దేవునికి మొదట స్థానం ఇస్తావో దేవుడు ఆయన నీతో ఉండి ఆయన నిన్ను కాపాడుతుంటాడు. ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని కృప చొప్పున మనము కాపాడబడతాము. ఆయన తోడై ఉంటాడు గనక మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవి మనల్ని ఏమిచ్చి చాలవు. అందుకే దావీదు భక్తుడు 5వ వచనం అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి అని చెప్పి దేవుణ్ణి బతిమిలాడుకుంటున్నాడు. దేవుని బతిమిలాడుకుంటూ దేవుని సన్నిధిలో గోజాడుకుంటున్నాడు. మనము హృదయపూర్వకంగా, మనస్పూర్వకముగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క పరిస్థితులు చూస్తుంటే దేవుని యొక్క రాకడ సమయం అతి సమీపంగా ఉన్నదని తెలియపరచబడుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథములో చూస్తే అనేకమైన ఉపద్రవాలు దేశం మీదకి రాబోతున్నాయి అని చెప్పి చెప్పిన మాటలు నెరవేర్చబడుతున్నాయి. ఎందుకంటే ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలగ వారిని ఆయన విడిపించి గొప్ప చేసే దేవుడు గనక, ఆయన కలిగి ఉన్నాము గనక మనము ఆయనతో సాహసము కలిగి జీవించే వారము ఉండాలి. మనస్పూర్వకముగా, హృదయపూర్వకముగా ఆయన నడిపించే వారము ఉండాలి. మరి అంటాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానము అందుదురుగాక, నా కీడు చేయగోరు వారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక అంటున్నాడు. దుష్టుడైన అపవాది అనేక కార్యాల చొప్పున మనల్ని బలహీనపరచాలనే ఉద్దేశముతో దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవునికి మహిమ కలగకుండా ఉండాలని దుష్టుడు అపవాది యొక్క కార్యాలు మనల్ని ప్రేరేపించి దేవునికి అయిష్టులుగా ఉండటానికి అనేకమైనటువంటి నేత్రాస్యలను కలగచేస్తున్నాడు. మనల్ని మనము హెచ్చించుకునే స్థితికి తీసుకువెళుతున్నాడు. అయితే మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితి యొక్క ఆశీర్వాద దీవులతో పెంపొందించబడినప్పటికీ
దేవుని నామాన్ని మాత్రమే మనము మహింపరచవలసిన వారమై ఉన్నాము. దావీదు మహారాజు ఆయన ఎన్నడూ కూడా నేను సర్వ రాజ్యముల మీద నేను రాజునై ఉన్నాను, నాకు ఎదురు లేదు అని మాత్రము ఎప్పుడు తలంచలేదు. నా దేవుని యొక్క కృప చొప్పునే నేను ఈ స్థితిలో ఉన్నాను. శత్రువులందరినీ జయించటకు ఆయన కృప, ఆయన బలము, ఆయన యొక్క జ్ఞానము నాకు ఇచ్చి ఉన్నాడు గనుకనే నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆయన దేవుని నామాన్ని ఎల్లప్పుడూ కూడా గణపరిచిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఆ కుటుంబం అంతటికి కూడా ఆశీర్వాదము అనుగ్రహించబడి ఉన్నది. మనము దేవునితో సాహసం కలిగి ఉంటున్నామంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నామా, దేవులో ముందుకు కొనసాగించబడుతున్నామా అని చెప్పి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. ఈ లోకం వైపు చూడవద్దు. ఈ లోక ఆశలు గతించిపోతాయి. దేవుడు యొక్క మాటలు నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయన రాజ్యమే తరతరములు యుగ యుగములు నిలిచి ఉంటుంది. ఆయన ఎక్కడ మాత్రమే, ఆయన కృప మాత్రమే మనల్ని జీవింపచేస్తుంది. ఆయన కృప లేకుండా నీవే మాత్రము ఏమీ చేయజాలవు. ఆయన కృప కొరకు కనిపెడతాము. ఈ యొక్క లోకం మీదకి వచ్చిన ఉపద్రవాలన్నిట్లో నుంచి ఆయన విడిపించటానికి సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన కృప కొరకు మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. నీవు ఎప్పుడైతే హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా మన కుటుంబం కొరకు, మన కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రభుత్వాల కొరకు మనము ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటామో ఆయన తప్పక సహాయం చేసే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన కనికరం చూపే దేవుడు గనక నేటి దినాల పరిస్థితులను బట్టి మనము అందరము కూడా కలిసి ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక తలంపుతో దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రభువా, ఈ యొక్క దినాల్లో మేము ఈ శ్రమలలో, కష్టాల్లో దేవుని సన్నిధికి మేము వెళ్లకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని దూరపరచు ప్రభువా అని చెప్పి ఈ శోధనలో నుంచి విడిపించమని మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని విడిపించమని హృదయపూర్వకంగా మనం అందరం కూడా కలిసి ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక తలంపులతో ప్రార్థించినట్టయితే ఆయన మనల్ని విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఆయన కృపచేత మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా తీసుకువెళ్తాడు. కాబట్టి మనల్ని తగ్గించుకుందాము, దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దాము, దేవుడి యొక్క కృప పొందుకుందాము. అట్టి కృప మనకు దయచేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క 7వ నెల చివరి పునరుద్ధానంలోనికి వచ్చాం. ఈ చివరి పునరుద్ధాన దినమందు ప్రభును స్తుతించడం మనకు ఎంతో గొప్ప భాగ్యం. మరి ప్రభుత్వాలు అయితే అనుమతినిచ్చాయి, కానీ మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన మంగళగిరిలో ఈ కరోనా కేసులు పెరగటం వలన మరి ఈ 2 వారాలు స్వచ్ఛంద లాక్డౌన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని మరి లైవ్లోనే ఈ ప్రార్థనలు కొనసాగించడం జరుగుతూ ఉంది.
స్టాండింగ్ పెట్టేసుకున్నారు. మరి ఈ లైవ్లోనే ప్రార్థన కొనసాగించబడుతుంది కనుక మరి దేవుని చిత్తాన్ని బట్టి వచ్చే వారం మనం ప్రభు యొక్క పాత్ర కూడా మనకు ఉంది కనుక దేవుని సంఘంలో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రభు చిత్తమైతే మరి కేసులన్నీ కూడా నిలువరింప చేయబడినట్లుగా మరి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది. మన మంగళగిరి పట్టణంలో దరిదాపుగా 300కి పైగా కేసులు నమోదవడం జరిగింది. మరి ఇందిరానగర్, ద్వారకానగర్ ప్రాంతంలో 50 పైగా కేసులు ఉన్నాయి. అలాగే టిప్పర్ల బజార్లో ఒక 20 పైగా కేసులు, మక్కివేరిపేటలో ఒక 20 పైగా కేసులు ఉంటాం. మరి ఇదంతా కూడా చూసినప్పుడు మరి భయానకమైనటువంటి పరిస్థితుల్లో దేశం భయపడుతున్నటువంటి పరిస్థితి, భయపడవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనుషుని యొక్క అయోగ్యకరమైన అపవిత్రమైనటువంటి కార్యాలన్నిటిని బట్టి దేవుని ఉగ్రత మానవాళి మీదకి వస్తుంది అనేటువంటి విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ కడవరి కాలంలో మనం ఎంతైనా దేవుని భయభక్తులు నిలిపి దేవునికి మనల్ని మనం విధేయతగా కనపరుచుకుందాం. ఎందుకంటే ఇతరుల గురించి మనకు అక్కర్లేదు, కానీ ఈ సమయం ప్రాముఖ్యంగా మన గురించి మనం దేవుని చేతికి అప్పగించుకోవాల్సిన సమయంగానే దీన్ని భావించాలి మనం అందరం కూడాను. నేను వాక్య సందేశానికి వెళ్ళడానికి ముందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి యెషయా గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆలకించుడి, హల్లెలూయా హల్లెలూయా. ఆలకించుడి, ఆలకించుడి, యెహోవా దేశంను వట్టిదిగా చేయుచున్నాడు. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమానులకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పుపుచ్చుకొని వారికి కలుగును. ఇక్కడ చూస్తే వాళ్ళని వీళ్ళని భేదం లేదు, అందరికి కూడా ఇది కలుగుతుంది అనేటువంటి విషయం ఆ ఫ్యాన్ ఆఫీసర్. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేఖన భాగాల్లో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, దేవుడు సమస్త మానవాళి విషయంలో మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయించున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుతున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును. ఎందుకంటే ఇందులో దాసులని, యజమానులని, లేకపోతే దాసీలని, యజమానురాండ్రని, రాజులని, యాజకులని ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండానే ప్రతి మనుషునికి కూడా శ్రమ కలుగుతుంది అనేటువంటి విషయం ఇది చెప్పబడుతుంది. ఎందుకు శ్రమ కలుగుతుంది, ఎందుకు భూమి నివాసులందరిపైన దేవుని ఉగ్రత వస్తుంది అని అంటే, వ్యత్యాసం లేకుండా మానవుడు ప్రతి మనుష్యుడు కూడా దేవుని విరోధంగానే నడుచుతున్నందువలన దేవుని ఉగ్రత రాజని, యాజకుడని, సామాన్యుడని, దాసుడని, యజమానుడని భేదం లేకుండా అందరి ఎడలా ఒకటే రీతిగా తన శిక్షా విధిని విధిస్తున్నట్లుగా ఈ లేఖనం చెప్తా ఉంది. సరే, ఏమైనప్పటికీ మన మట్టుకు మనం జాగ్రత్త కలిగి ఉండటం మంచిది. ఈ కడవరి కాలంలో దేవుని ఉగ్రత మానవాళి మీద కుమ్మరించబడుతున్నప్పుడు మరి అది కుమ్మరించబడటానికి ముందుగానే మానవాళికి క్షమాపణను, పశ్చాత్తాపమును కలగచేసి దేవుడు విజయాన్ని అనుగ్రహింపచేస్తాడు. చెప్పాలంటే ఈ రోజున అనేక మందికి దేవుడు విజయాన్ని కలగచేసినట్టు దేవుడు అని చెప్పాలి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఈరోజు మన యొక్క సారాంశం విజయాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని మనం కాపాడుకుంటూ అపజయాలు కొరకు ఎదురు చూడక, అపజయాలకు ఆహ్వానం పలకక జయించు వారంగానే ఉండాలి, కానీ అపజయాలు పాల్గొనడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికి కూడా జయాన్ని అనుగ్రహింపచేశారు. ఎలాగ అనుగ్రహింపచేశాడు జయాన్ని అంటే, మరణపు ముళ్ళును విరవడం ద్వారా జయాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. అంతేకాదు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట చెప్పబడతా ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ జయము పొందెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనేటువంటి మాట కనబడతా ఉంది. విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేని మీద విజయాన్ని ఇచ్చాడు? పాపం మీద, శాపం మీద, దురాత్మల మీద, అంధకార క్రియల మీద, ప్రతి విధమైనటువంటి వ్యర్థతలన్నిటి మీద కూడా ఆయన మనకు అధికారాన్ని కలుగజేసినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మానవాళికి కలగచేసిన విజయాలలో దేనిని మనుష్యుడు ఎన్నడూ కోల్పోకూడదు. దేవుడు తన ఉన్నతమైన కృపను, తన ఉన్నతమైన కార్యాన్ని మన ఎడల జరిగించినందుకు గాను కృతజ్ఞతాభావాన్ని కలిగి, ఇది మన వలన అనుగ్రహించబడింది కాదు, అది కేవలము దేవుని కృపావరము వలన మనకు విజయాన్ని ఆయన అనుగ్రహింపచేసాడు. భారతదేశపు క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ గెలిస్తే మనం ఎందుకు సంబరం చేసుకుంటున్నాం? మనం ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నాం? మనం ఎందుకు మన ఇండియా టీం ఆడుతుంది అనగానే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి పని మానుకుని ఆ టీవీ ముందు కూర్చుని, ఎందుకు ఒక 6 ఒక 4 ఒక ఇండియన్ క్రికెటరు తను ఆడగానే ఒక 4 కొట్టగానే, ఒక 6 కొట్టగానే మనం ఎందుకు చప్పట్లు కొట్టి ఉత్సాహాన్ని చూపుతున్నాం అంటే, మనం భారతీయులం కనుక. అంటే మన దేశ పక్షమున వారు విజయాన్ని సాధిస్తున్నప్పుడు అది మన విజయంగా మనం భావిస్తున్నాం. అదే ఒక వికెట్ పడిపోతే ఎక్కడలేని నీరసం, ఎక్కడలేని నిరుత్సాహం వల్ల వచ్చేస్తూ ఉంది. కారణం ఏంటి? ఇది మనది అనేటువంటి ఒక భావం కలిగి ఉంటాను బట్టి. అలాగనే క్రీస్తు యేసు ద్వారా మరణపు ముళ్ళు విరవబడి సాతాను మీదను, అంధకార క్రియల మీదను మన విజయాన్ని సాధించడానికి దేవుడు తన యొక్క కృపా బాహుళ్యత చొప్పున మనకు విజయాన్ని అనుగ్రహింపచేసిన వాడు. మన పక్షమున ఆయనే శత్రువైన అపవాదితో పోరాడి అపవాది తలను చెరదొక్కి మనకు విజయాన్ని అనుగ్రహింపచేసాడు. మన శరీర కార్యములన్నిటి మీద, నేత్రాశ, జీవడంబం మీద, అహంకారం మీద, అతిశయం మీద ఆయన జయాన్ని అనుగ్రహింపచేసి, ఆయన దీనుడుగాను, వినయ మనస్కుడుగాను, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగాను తను తాను తగ్గించుకుని మన కొరకు తను తాను ఈ లోక కార్యాలన్నిటిని కూడా జయింపచేసి, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించబడింది అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ జయాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఉత్సాహంతో ఊరేగించబడుతున్నాం. జయాన్ని పొందింది జయించింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే, ఆయన నామం పేరిట మనం విజయోత్సవంతో ఊరేగింపు చేయబడుతున్నాం. ఇటువంటి పరిస్థితిని ప్రభు మూలంగా మనం పొందుకున్నాం. దీనిని అంతం వరకు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వరల్డ్ కప్ గెలుచుకొచ్చిన టీము ఓ జింబాబ్వే టీం మీద ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ప్రజలందరి మనస్సు ఎలా ఉంటుంది? ఓ పెద్ద ప్రపంచ కప్ను గెలుచుకొచ్చిన టీము
కేవలం ఒక చిన్నపాటి కెన్యా టీం మీద లేకపోతే ఒక జింబాబ్వే టీం మీద ఓడిపోయింది అనుకోండి భారతదేశం, అప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది? ఇవాళ అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ కొన్ని చిన్న చిన్న విషయాల్లోనే అపజయాలను పొందుకుంటున్నాం. ఆ అపజయాలన్నీ విజయాలుగానే కొనసాగించబడాలని, ఈ విజయాల పరంపరత ఎప్పటి వరకు కొనసాగాలంటే క్రీస్తు రాకడ వరకు లేదా మన ప్రాణం పోకడ వరకు కూడా ఈ విజయం పరంపర కొనసాగించబడాలని దేవుని ఉద్దేశం. అందుకోసమే విజయాన్ని కొనసాగింప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రకటన గ్రంథకర్త యోహాను భక్తుడు అన్నాడు, జయించు వానిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెట్టుదును అని ప్రభు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో మీరు జయించామని తృప్తి పడద్దు, ఇప్పుడే మీ పోరాటం ముగించబడలేదు. యుద్ధం అయితే కొంతకాలం ఉంటుంది, లోక సంబంధమైన యుద్ధాలు అయితే కొంతకాలం మట్టుకు మాత్రమే ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన యుద్ధం ఎంతకాలం ఉంటుందంటే మనుషుడు జీవించినంత కాలం ఉంటూనే ఉంటుంది. నేత్రాశ ఎంతకాలం ఉంటుందంటే మనుషుడు జీవించినంత కాలం నేత్రాశ ఉంటూనే ఉంటుంది. అయితే ఈ నేత్రాశను అనుదినం కూడా జయించవలసిందే. జయించాము అనడానికి లేదు. ఇది ఒకవేళ ఈరోజు ఈ వస్తువును చూసి, ఒక నగను చూసి, లేక ఒక ఆభరణాన్ని చూసి, లేదా ఒక వాహనాన్ని చూసి, లేదా ఒక ఇంటిని చూసి, ఒక చీరను చూసి, లేకపోతే ఒక వస్తువును చూసి ఈరోజు ఇది బాగుంది అని అనుకుని, అయినా ఇది మనకు తగింది కాదులే, మన స్థాయికి మించింది ఇది అని అనుకున్నా మరుసటి రోజు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా ఈ రోజు జయించాం, ఈ రోజు వరకు ఇది నాది కాదు, నా స్థాయికి మించింది అని పక్కన పెట్టాం. కానీ రెండో రోజున మరొక వస్తువు మన ఎదురుకు వచ్చింది, మళ్ళా తెల్లారి పోరాటమే. మళ్ళా అప్పుడు అంటుంది మన ఆత్మ, ఇది ధనవంతుల ఇంట్లో ఉండేది, మన ఇంట్లో ఉండేది కాదులే అంటుంది. ఓకే, అయిపోయింది. మూడో రోజు మళ్ళీ ఎదురుపడింది, మన స్థాయికి తగింది కాకపోతే కొంచెం దాంట్లో తక్కువదైనా దొరకదా అన్నట్టుగానే మళ్ళా శోధించబడుతూనే ఉంటాం. అంటే ఈ యుద్ధము, ఈ పోరాటం అనేది ఎప్పటిదాకంటే మనిషి బ్రతుకున్నంత వరకు నేత్రాశ పోరాడుతూనే ఉంటుంది. జీవపు డంబం ఉంది, ఇది అంతే. వాళ్ళకంటే నేను తక్కువ అంటుంది. ఏ రోజుకి ఆ రోజు వాడుకుంటే వాడు తింటాడు, నాకుంది నేను తింటా, వాడికంటే నేను తక్కువ అంటాం మనం. ఒకవేళ ఎంత కాదనుకున్నా ఏదైనా ఉన్నోళ్ళే కదా, మనమే కదా, మనకెందుకులే వాళ్ళతో అన్న మళ్ళా మరుసటి రోజు అది మళ్ళా మన హృదయంలోంచి ఉద్భవిస్తున్నట్టు. అంటే ఈ పోరాటం ఎప్పటి వరకు అంటే మనిషి బ్రతుకున్నంత వరకు ఉంటుంది. ఆకలి పోరాటం ఎప్పటిదాకంటే బ్రతుకున్నంత కాలం ఆకలి పోరాటం ఉంటూనే ఉంటుంది. కానీ ఎంత చేత కాకపోయినా, ఎంత షుగర్ ఉన్నా, 500 షుగర్ ఉన్నా, నువ్వు ఫలాన్ని తినకూడదన్నా అది చూడగానే, మామిడి పండు చూడగానే ఏమవుతుంది? పోరాటమే శరీరానికి. తిండికి పోరాటం, వస్తు వాహనాలకు పోరాటం, ఆహారానికి పోరాటం, గర్వానికి పోరాటం, అన్ని పోరాటాలే. అందుకే అంటాడు, జయించు వాడిని, జయించువాడు ఎప్పటి వరకు జయించాలంటే క్రీస్తు రాకడ వరకు లేదా మన ప్రాణం పోయే వరకు. ఈ శరీరంలో ఉన్నంత కాలము మనుషుడు పోరాటంతోనే కొనసాగుతుండాలి. అయితే పోరాటాల్లో కొన్నిసార్లు పై చెయ్యి క్రింద చెయ్యి ఉంటుంది. క్రింద పడినందుకు కాదు, కానీ క్రింద పడినా లేవటానికి ప్రయత్నం చేయడంలోనే ఉంది ప్రాముఖ్యత అంతా. అలా ఎగసినందుకు, కింద పడినందుకు కదట, పడినా అలా మళ్ళా తిరిగి లెగుస్తూనే ఉంది. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడాను తన విజయం పరంపరను కొనసాగింపజేస్తూ ఉండాలి తప్ప ఓటమిని అంగీకరించే వ్యక్తిగా ఎన్నడూ ఉండటానికి వీలేదు. మోషే, దైవజనుడు మోషే, దేవుడు ఎంతో విజయాన్ని ఇచ్చాడు. ఎన్నో విజయాలు దేవుడు మోషేకి అనుగ్రహింపజేశాడు. బాల్యంలోనే జమ్ము పెట్టెలో పెట్టి ఏ మగులో చూద్దాం అని వదిలిపెట్టారు తల్లిదండ్రులు. కానీ జమ్ము పెట్టెలో నుండి జయాన్ని పొందాడు, బ్రతికి సజీవుడిగా బయటకు వచ్చాడు. పోనీ ఏమైనా బానిస బ్రతుకు బ్రతికాడు అంటే బానిస బ్రతుకు బ్రతకలేదు, జయాన్ని పొందాడు. బానిస బ్రతుకు కాకుండా రాజరికాన్ని అనుభవించాడు. రాజు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుని ఘనత పొందిన వాడయ్యాడు. అందరిలాగే ఇసుకను లేకపోతే ఇటుకను తయారు చేసాడా అంటే అతడు ఆ పని చేయలేదు. కానీ అతడు రాజనగర్లో విద్యను అభ్యసించిన వాడై
రాజనగర్లో విద్యను అభ్యసించి రాజరికాన్ని పొందుకున్నాడు, రాజనీతి శాస్త్రాన్ని పొందుకున్నాడు. ఆ రోజుల్లోనే ఒక గొప్ప ఇంజనీర్గా విద్యను అభ్యసించిన వాడిగా మోషే తన కాలాన్ని ముందుకు కొనసాగింపజేశాడు. ఆ తదుపరి కాలంలోనే తను ఫరో యొక్క స్థానాన్ని అధిరోహించవలసిన సమయంలో ఫరో స్థానంలో నుండి ఆ దేశాన్ని విడిచి వెడలిపోవలసిన పరిస్థితులు అతని జీవితంలో ఏర్పడటం మనం తెలుసు. అయితే వెళ్ళాడు, కానీ తను నా యొక్క పోరాటం ముగించబడింది అనుకున్నాడు. దానికి ముందుగానే ఆ ఐగుప్తిని చంపాడు. హెబ్రీలకు విజయాన్ని ఇవ్వాలని, హెబ్రీలను తప్పించాలని, యూదులను సంరక్షించాలని, యాకోబు సంతతి వారికి అండగా నిలవాలనుకున్నాడు. కానీ అతడు స్వనీతిని బట్టి, తన స్వబుద్ధిని బట్టి ఆధారం చేసుకున్నటువంటి పరిస్థితులు అతనికి విజయాన్ని ఇవ్వలేదు. ఒక ఐగుప్తుని చంపగానే అనుకున్నాడు, నేను విజయాన్ని సాధించాను, నా ప్రజల పక్షాన పోరాడగలుగుతున్నాను అనుకున్నాడు. అంతలోనే అపజయం ఎదురైంది. దేశాన్ని విడిచి అరణ్యంలో ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు గతించిపోయింది. నా కథ ముగిసింది అని అనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన దేవుడు, నీ విజయాల పరంపర ముగించబడలేదు, తిరిగి నీవు శక్తివంతుడు కమ్మని ఆ అరణ్యం అందే దేవుడు 40 సంవత్సరాలు అతని శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ జయించడానికి కృపనిచ్చాడు. రాజరికాన్ని అనుభవించిన వాడు గొర్రెలు కాపురయ్యాడు. ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నవాడు ఆ చరిత్ర పోయింది. ఇప్పుడు తనంటూ శూన్యమైపోయాడు. తనలో ఇంకేమీ లేదు. తను అనుకున్నాడు, ఒకప్పుడు రాజరికాన్ని అనుభవించాను, నేను రాజును, నేను ఘనత వహించిన వాడను, నేను యువరాజును అనుకున్నాడు. కానీ ఇప్పుడు అనుకున్నాడు, నేను ఇప్పుడు దేవుని ప్రజ అయి ఉన్నాను అని అనుకున్నాడు. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి పర సంబంధమైన దానిని పొందాడు. పర సంబంధమైన అతని జీవితం ఆశీర్వాదాన్ని, దీవెనను తెచ్చింది. ఆ పర సంబంధమైనటువంటి విజయం దైవ ప్రత్యక్షతతో ప్రారంభమై ఎన్నో విజయాలు ఇస్తూ వచ్చింది. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట 10 అద్భుతాలు చేయడానికి కృప చూపింది. ఆ తదుపరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి కృప చూపింది. యోర్దానును వెనకకు మళ్ళ చేయడానికి కృప చూపింది. ఆకాశాన్ని మన్నాను కురిపించడానికి కృప చూపింది. చేదైన నీటిని మధురంగా మార్చడానికి కృప చూపింది. ఇన్ని విజయాలు పొందినటువంటి బండ నుండి నీళ్లను చేస్తుంది. ఇన్ని విజయాలను ఇచ్చినటువంటి మోషే గారి యొక్క జీవితంలో చివరి ఘట్టం ఒక అపజయంతోనే ముగించడం చూస్తా ఉన్నాం. విజయాల పరంపర కొనసాగుతున్నప్పటికీ వెన్నంటినటువంటి అపజయం ఒకటి, అది చెప్పాలంటే చాలా చిన్నదే అని చెప్పాలి. కానీ ఆ చిన్న అపజయమే లోక సంబంధమైన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోకుండా నిలవరింపచేస్తుంది. అందుకే ఈ రోజున క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడాను మన విజయాలు అపజయాలుగా మారకుండా అపజయాలన్నింటినీ కూడా విజయాలుగా మార్చుకుని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసుని మనం మోసినట్లయితే, క్రీస్తు యేసుని కలిగి ఆయన వెంబడించిన వారమైతే, ఆయనతో కూడా సహవాసం కలిగిన వారంగా ఉన్నట్టయితే గొప్ప విజయాన్ని కలుగజేస్తుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుస్తూ ఆయన యందు మమ్ము ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. క్రీస్తు యేసును విశ్వసించి ఆయనలో జీవిస్తూ ఆయనలో ముందుకు కొనసాగింప చేయటం
క్రీస్తు యేసు యొక్క విమోచనకు గుర్తుగా ఆయన ద్వారా విమోచించబడిన వారమై, ఆయన రక్తము చేత ముద్రింపబడిన వారమై, ఆయన మన ప్రక్కన నిలిచి మనకు విజయాన్ని అనుగ్రహింపజేస్తున్నవాడు, రాజులకు జయాన్ని కలుగజేస్తున్నవాడు. అదే విషయాన్ని కీర్తనకారుడు అంటున్నాడు. 44వ కీర్తన 3వ చరణం. 44వ కీర్తన 3వ చరణం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. వారి ఖడ్గము, వారి జ్ఞానము, వారి తెలివి వారికి విజయాన్ని ఇవ్వలేదు. ఏమిచ్చిందట? నీ బాహువే, నీ ఖడ్గమే వారికి విజయాన్ని అనుగ్రహింపజేస్తుంది. అంటే దేవుడు నీ పక్షం ఉంటే, నీవు ఆయన పక్షము నిలిచినట్లయితే, నీ పక్షమును యుద్ధము చేసి నీకు విజయాన్ని కలిగించేవాడు ఆయనే. నీవు ఆయన హత్తుకుని ఉంటే, ఆయన సొత్తుగా ఉంటే, ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉంటే, నీ పక్షమును యుద్ధం చేసి నీకు జయాన్ని కలుగజేయవాడు ఆయనే. మన జీవితాలలో మనము క్రీస్తు యేసు మూలముగా విజయాన్ని సాధించిన వారం. ఆయన మన పక్షమున విజయాన్ని సాధించి ఆ విజయాన్ని నీకు నాకు బహుమానంగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన బహుమానాన్ని, నీకు అనుగ్రహించబడిన దాన్ని నీవు అంతం వరకు కాపాడుకోవాలి. నీ చేతిలో పెట్టబడినటువంటి ఆ జయాన్ని అంతవరకు కాపాడుకోవాలి. నీకు ఒక కిరీటం ఇవ్వబడి ఉంది. నిన్ను తన రాజ్యమందు యువరాజుగా నిన్ను చేసుకున్నాడు ఆయన. తన వారసులుగా, తన వారసురాలుగా చేసుకున్నాడు. నీవు నేను ఆయన సొత్తు అని జనాంగమై ఉన్నావు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అని ప్రభు చెప్పాడు. ఆయన సొత్తుగా పిలువబడుతున్న మనము, ఆయన జనాంగం అని పిలువబడుతున్న మనము, మన పక్షమున దేవుడు యుద్ధములను చేసి మనకు విజయాన్ని ఇచ్చాడు. మన శరీర కార్యాల మీద విజయాన్ని ఇచ్చాడు. మనకి మానసికమైన స్థితుల మీద విజయాన్ని ఇచ్చాడు. సమస్త మీద విజయాన్ని ఇచ్చి, ఇదిగో నేను మీ పక్షం యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇచ్చాను, విజయాన్ని కాపాడుకోండి అంటే, మనం విజయాన్ని తాకట్టు పెట్టే వాళ్ళగా ఉండకూడదు. కానీ ఆ విజయాన్ని తీసుకెళ్లి ఐక్య విచారాలకు, ధనమోసాలకు దాన్ని తనఖా పెట్టేవారుగా ఉండకూడదు. నీవు పొందింది కదది, నీకు అనుగ్రహించబడింది అది. ఆయన అనుగ్రహింపజేసి, ఇదిగో నీ పక్షం ఉంటాను, ఇదిగో నీ ఉండు, నీ మరుగురు నీ నుండి నీ పక్షమును యుద్ధం చేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన. మనకు తెలుసు, బైబిల్ చరిత్రలో అనేక సందర్భాలలో తన ప్రజల పక్షమును ఆయన యుద్ధము చేసి, రాత్రికి రాత్రి తన దూతను పంపి, ఒక దూత కేవలము వెళ్ళి శత్రు సైన్యం అంతటిని హతమార్చి వారిలో కలవరాన్ని పుట్టింపజేసిన సంఘటనలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. అందుకే ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి కానానికి వెళుతున్నప్పుడు వారందరూ వారిని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇదిగో వారి దేవుడైన యెహోవా వారి పక్షం యుద్ధము చేయవాడని. ఆ ఇరుగు పడుకున్నటువంటి దేశపు రాజుల యొక్క గుండెలు అవశ్యమైనటువంటి పరిస్థితులు. మరి ఈ రోజున దేవుడు మన పక్షము ఉన్నాడని విశ్వసించవలసిన వారమైన. అందుకే 1 యోహాను 5:4 మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఆ మాటని. ఏమన్నాడు 5:4? దేవుని మూలంగా పుట్టిన వారందరూ జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన అంటే విశ్వాస మూలముగా రక్షించబడిన నీవు, క్రీస్తు యేసు చేత పిలువబడి ఆహ్వానించబడి ఆయన రెక్కల నీడలోనికి పిలువబడిన నీ జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాలి, మనము ఆయనతో ఉన్నప్పుడు. ఇంకో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6-7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6-7 వచనాలు. అతడు యెహోవాతో హత్తుకొని
అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందువలన హిజ్కియా వెళ్ళిన చోటలో జయాన్ని పొందుకున్నాడు? ఎందువల్ల జయాన్ని పొందుకున్నాడు? ఎందువలన విజయాల పరంపర అతన్ని కొనసాగింపజేస్తుంది. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను గనుక యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈరోజు క్రైస్తవ సంఘము విశ్వాసి దేవుని హత్తుకునేవాడిగా ఉండాలి. దేవుని హత్తుకుని ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞలలో నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా నిలిచి ఉంటే యెహోవా అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళు చోటనెల్లను జయాన్ని ప్రసాదింపజేసి తన మహిమైశ్వర్యంలో విజయాన్ని కొనసాగింపచేయవాడు ఆయన. హిజ్కియాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నేటి దినాల్లో మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయనలో మార్పు లేదు. కానీ నిమిషం ఉన్న గుణం నిమిషం మన దగ్గర ఉండట్లేదు. ఈరోజు మన విశ్వాసంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మనం పరీక్షించుకుంటే, మన భక్తిని మన విశ్వాసాన్ని మనం గమనించుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది మనం ఏ విధంగా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం. ఎందువల్ల మన ఆధ్యాత్మిక జీవితం కుంటుపడింది? ఎందుకు దేవుని సన్నిధికి దూరస్తులుగా ఉంటున్నాం? ఎందువల్ల పొందవలసిన దానిని పొందలేకపోతున్నాం? ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతలో నిలబడక ఎందుకు పడిపోతున్నాం? పడుతున్నాం లెగుస్తున్నాం. పట్టణం లెగటమే సరిపోతుంది కానీ విజయాన్ని కొనసాగింపచేసే స్థితి నేటి క్రైస్తవ సమాజంలో లేకుండా పోయింది. అందువల్లనే అపజయాల వలనే అపవాదికి చోటు దొరికింది. యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి ఒక రోజు ఆయనతో ఉంటున్నటువంటి వారే కదా, ఆయన వెంబడిస్తున్న వారే కదా, వారితో చెప్పాడు, మీరు ఇద్దరిగా లోకంలోకి వెళ్ళండి, నా నామములు దెయ్యములు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, నా నామములు సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. చెప్పినప్పుడు వారు వెళ్ళారు. కొద్దిపాటి దెయ్యాలను కొద్దిపాటి రోగులను స్వస్థపరచగలిగారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటున్నారు, అయ్యా నీ నామం పేరు దెయ్యాలను వెళ్ళగొట్టావు, నీ నామం పేరు రోగాలను వెళ్ళగొట్టావంటే అందుకు అంటున్నాడు, దెయ్యాలు వెళ్ళగొట్టినందుకు కాదు, రోగులు స్వస్థపరిచినందుకు కాదు, మీ పేర్లు పరలోక గ్రంథమందు రాయబడి ఉన్నాయో లేవో మేము రాయబడినందుకు సంతోషించండి అని అన్నాడు. ఎందుకంటే ఆయనను వెంబడించు వారిగా ఉంటే అట్టి వారి పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టుగా ఉండనట్టయితే అట్టివాడు రెండవ మరణమునకు పాత్రుడు అని చెప్పబడతా ఉంది. యేసుని వెంబడిస్తున్న నీ జీవితంలో ఆయన్ని వెంబడించడం ద్వారా నీవు జయించే వ్యక్తిగా ఉండాలి. జయించడం ద్వారా నీ పేరు పరలోకమందు రాయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ విజయం పరంపర కొనసాగింపబడితే తప్ప, లేకపోతే అక్కడ నుండి నీ పేరు తొలగించబడుతుంది. ఫైనల్ స్క్రూటినీ టెస్ట్ జరుగుతుంది. మనకు తెలుసు, ఈ మధ్య కాలంలో దరిదాపుగా గత ప్రభుత్వం నుండి ఇళ్ళు ఇస్తామని చెప్పని చాలా మంది పేర్లు రాయించుకుని డబ్బులు కట్టించుకుని, ఇల్లు ఉన్నోళ్ళు కూడా కొంతమంది డబ్బులు కట్టి మాకు ఇల్లు లేదని ఇలా రకరకాలుగా ఇది చేసుకున్నారు. మొదటి లిస్టులో వచ్చింది, రెండో లిస్టులో వచ్చింది అన్నారు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఏంటి? మళ్ళీ ఫిల్టర్ చేశారు, ఎవరికి ఉంది ఎవరికి లేదని వెరిఫై చేస్తా ఉన్నారు. వెరిఫై చేసి ఎవరెవరు అక్రమంగా ప్రవేశించారో చూసుకుని వాళ్ళందరినీ తొలగించి ఎవరైతే యోగ్యులో ఎవరైతే అర్హులో వారికి ఇవ్వడానికి ఒక సిద్ధపాటుకు వస్తూ ఉంది ప్రభుత్వం. అలాగే ఈ స్క్రూటినీ ఎలా అయితే జరిగిందో ఈ స్క్రూటినీ పరలోకమందు కూడా జరుగుతుంది. నీ పేరు రాయబట్ట మాత్రమే కాదు, అది అంతవరకు అక్కడ గ్రంథంలో ఉండాలి. దాంట్లో నీ అకౌంట్ బ్యాలెన్స్ సరిగ్గా తేలాలి. ఎన్ని అపజయాలు పొందావు, ఎన్ని విజయాలు పొందావో తెలియాలి. మోషే ఎన్నో విజయాలను పొందుకుంటూ వచ్చినటువంటి మోషే గారి యొక్క జీవితంలో చూస్తాం. ఓ చిన్నపాటి విషయం,
అవిధేయులైనటువంటి ప్రజలు తిరుగుబాటు వలన వారు సనిగి గొనిగి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మోషే దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడు అన్నాడు, ఒకసారి అన్నాడు బండను పట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. రెండో వారం అన్నాడు ఈ మెరీబా జలాల దగ్గర అన్నాడు, అబ్బాయి బండతో నువ్వు మాట్లాడు, ఇదిగో ఈ ప్రజల నిమిత్తం నీళ్లు అనుగ్రహించమని చెప్పాను, నీళ్లు అనుగ్రహించబడతాయి, ఆ బండతో మాట్లాడు, బండ నుండి నీళ్లు ఇవ్వకండి అన్నాడు ఆయన. కానీ అప్పటి వరకు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల క్షేమం కొరకు కాంక్షించి ఇదిగో వారికి మారుగా నన్ను తీసుకో కానీ వారికి ఏ అని కలగజేయబాక అన్నటువంటి మోషే గారు ఎందుకో కొంచెం అక్కడ కొంచెం ఆవేశపడ్డాడు. ముష్కరులారా మీ కొరకు నేను నీళ్ళని ఈ బండ నుండి రప్పించవాలనా అన్నాడు. అంతే ఆయన మాట్లాడిన మాట, అంతకంటే మించి ఆయన అన్నదేం లేదు. అయితే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. నీవు ఈ జనముల యొద్ద నా నామమును గణపరచవలసింది, మహిమపరచవలసింది, మహిమపరచకపోతే గనక నీవు కానాను చేరవన్నాడు. ఓ చిన్న అపజయం, ఓ తొందరపాటు మాట, నేనేమలేదని ఒక చిన్న మాట అండి అంది. అవును, ఆ చిన్న మాట ఏం చేసింది? అపజయాన్ని ఇచ్చింది. ఎంతటి అపజయాన్ని ఇచ్చిందంటే 40 సంవత్సరాలు ప్రయాసపడి తోడుకుని వచ్చిన జనాన్ని ఆ దేశంలోకి చేర్చి ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేనటువంటి పరిస్థితి కలగజేసింది. ఈ రోజున క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగింపజేస్తున్న నీవు క్రీస్తు యేసు మూలముగా పుట్టిన వారందరిలో కూడా జయం అనుగ్రహించబడింది. అయితే లోకమును జయించిన విజయము మన విశ్వాసం అని చెప్తుంది. ఆ విశ్వాసం ఎక్కడ సన్నగిలిపోవడానికి వీల్లేదు. పరాక్రమంతుడే సంసోను, ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినటువంటి వాడు. కానీ కేవలం ఒక స్త్రీ వ్యామోహం అతని జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్ళింది. అతని విజయాల పరంపరను నిలవరింపజేస్తుంది. ఈ రోజున ఎంతో పరాక్రమమైన వేటగాడు ఏశావు, వేటాడులో నేర్పరైనటువంటి వాడు. కానీ ఒకరోజు ఆకలి అతనికి అపజయాన్ని తెచ్చిపెట్టింది. నా జాస్తత్వం ఎవడు తీసుకుంటాడు కాబట్టి ఆ జాస్తత్వాన్ని తీసుకున్న ఆకలి తెచ్చమన్నాడు. అంటే ఒక ఆకలి చేత తన పొందవలసిన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన వాడు యేషావు. ఎంత భయంకరమో కదా. ఈ రోజున మన జీవితాల్లో తిండి కోసం మన విజయాన్ని పోగొట్టుకుంటున్నామేమో. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ కొరకు తన ప్రాణమును పెట్టి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తపు ముద్రికలుగా నిన్ను ముద్రించినటువంటి ఆయన తన ద్వారా నీకు విజయాన్ని కలగజేస్తే ఆ విజయాన్ని ఆస్వాదించవలసిన నీవు ఒక పూట కుడి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న యేషావు వలె నీ ఆశీర్వాదాన్ని ఆ భోజనం వలన నీ జయాన్ని అపజయంగా మార్చుకుంటున్నావేమో. ఒకవేళ నీకు ఇవ్వబడిన విజయాల పరంపర బిలాము వలె అతని నోటి నుండి ఏమి పలుకునో అది యావత్తును నెరవేర్చువాడు ఆయన. కానీ కేవలం రాజు ఇచ్చు ఘనత కొరకు వెళ్ళి దుర్లాభాపేక్ష చేత ధర్మం సంపాదించను దేశించిన వాడయ్యండి తనకి ఇవ్వబడిన ఘనతను పోగొట్టుకుని అపజయాల పాలయ్యాడు బిలాము. ఏమో ధనాపేక్ష చేత మనకి ఇవ్వబడినటువంటి విజయాన్ని అపజయంగా మార్చుకుంటున్నామేమో. స్వనీతిని ఆధారం చేసుకుని స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని మీద విశ్వాసం ఉంచవలసిన నిరీక్షణ కలిగి ఉండవలసిన మన జీవితాల్లో ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడులకు మూలమని చెప్తుంది. గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనానికి తీసుకొచ్చాడు దేవుడు దావీదును. ఎన్నో జయాలను ఇచ్చాడు. ఎన్నో జయాలు పొందినటువంటి దావీదు యుద్ధకాలం అందు యుద్ధ భూమిలో ఉండి ముందు నుండి నడిపించవలసిన వాడు బద్దకించి
బద్దకించడం వలన తన జీవితంలో అపజయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎన్నో విజయాలు సాధించినటువంటి దావీదు తన బద్ధకం వలన, తన సోమరితనం వలన, అంటే నిర్లిప్తంగా వ్యవహరించినందువలన కీడును తెచ్చుకున్నాడు. అందువల్లనే దావీదు జీవితంలో ఎన్నో జయాలను పొందినటువంటి వాడు ఆ సందర్భంలో అపజయాన్ని పొందవలసి వచ్చింది. అపజయాన్ని పొందాడు, కానీ తిరిగి పశ్చాత్తాపడినందువలన జయాన్ని పొందుకున్నాడు. ఆశీర్వదించబడిన వాడిగా ఎంచబడ్డాడు. ఈ రోజున అపజయాలు మన జీవితాల్లో కూడా వస్తున్నాయి, విశ్వాసంలో మనకు కలుగుతాయి. కానీ వాటన్నిటినీ అధిగమించే స్థితికి మనం వెళ్ళాలి. పరలోకమందు మన పేరు వ్రాయబడినట్లు మనం ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాం. దేవుని ఇంటిలో వారిగా ఉండాలి. హిజ్కియా దేవుని హత్తుకుని ఉన్నందువలన, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుతున్నందువలన, యెహోవా అతనికి తోడై ఉన్నందువలన అతను వెళ్ళిన ప్రతి స్థలమందు జయాన్ని పొందుకున్నాడు. యోసేపు యొక్క జీవితం చూస్తున్నాం. యోసేపు దేవుని వెంబడించినందువలన, యోసేపునికి యెహోవా తోడై ఉన్నందువలన అతడు చేయనదంతా యెహోవా సఫలం చేస్తూనే వచ్చాడు. అందుకే యెహోషువ వలెను, యోసేపు వలెను మన జీవితాన్ని దేవునికి అంటుకట్టుకున్న వారంగా ఉండాలి. వారు అపజయాలను చూడలేదు, వారు జయాలను పరంపర కొనసాగింపజేస్తూ వచ్చారు. అందుకే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు, మీరు ఎవరిని సేవించదు నాకు అవసరం లేదు. ఆ కానాను భాగాలుగా పంచిచ్చాడు యెహోషువ. అలాగే యోసేపు బానిసగా వెళ్ళాడు. అపజయమే, కానీ అపజయాలన్నింటినీ కూడా విజయాలుగా మార్చుకున్నవాడు. కలలు కనేవాడని పిలువబడ్డాడు. అన్నదమ్ముల చేత ఎక్కిరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. కానీ తన అపజయాలన్నీ కూడా జయాలుగా మార్చుకున్నవాడు. అందుకే తనది కాని పరాయి దేశంలో అధిపతినిగాను రాజుగాను నియమించబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో మన అపజయాలన్నీ కూడా జయాలుగా మార్చడానికి సర్వశక్తిమంతుడైన యేసునాథుడు నీ కొరకు తన ప్రాణమును పెట్టి, ఆయన అమూల్యమైన రక్తము చేత నిన్ను కొని నిన్ను సొత్తైన జనాంగంగా చేసుకున్నాడు. అందుకే యోహాను భక్తుడు అన్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ జయించుదురు, లోకమును జయించిన విజయము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నీ విశ్వాసాన్ని కొనసాగింప చేయవలసిన ఆవశ్యకత ఉంది. అపోస్తలులు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా, లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరును పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించని వారితో చెప్పాను. మనం చూస్తా ఉన్నాం, వారు వెళ్ళొచ్చి దయ్యాలు నీ నామపేట మాకు లోబడుతున్నాయి ప్రభు, వారు ప్రభును కనపరుస్తుంటే ప్రభు అంటున్నాడు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఇవే కాదు, మరి గొప్పమైన కార్యాలు కూడా మీరు చేస్తారు అనేటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేసి, ఇవి యేసు నామాన్ని ఉచ్చరించడాన్ని బట్టి పోయినవి కాదవి. ఏమంటే ఆయన నామాన్ని ఉచ్చరించడాన్ని బట్టి పోయాయా? కాదు. ఆయనతో కూడా వారికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి అవి వారిని విడిచిపెట్టాయని, అవి ఆ ప్రాంతాన్ని విడిచాయని చెప్పుకోవాలి. దెయ్యం లోపడుతున్న సంతోషింపక మీ పేర్లు పరలోకం ముందు వ్రాయబడినవని సంతోషించని వారితో చెప్పిన.
ఇలాగూ అప్పగించబడటానికి, ఇలాగూ ఈ వెళ్ళినటువంటి శిష్యులు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి? దేవుడు వారికి ఇచ్చిన అధికారం. దేవుడు అధికారాన్ని ఇవ్వకుండా వారు దాన్ని చేయలేరు. ఆయన నామాన్ని ఉచ్చరించినంత మాత్రం దెయ్యాలు వెళ్తాయా? అందుకే ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ శిష్యుల యొద్దకు నా దాసుని తీసుకుని వచ్చింది కానీ వారు అతనిని బాగు చేయలేకపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా వారు ఇంత కార్యాన్ని చేయడానికి మూలమైనటువంటి విషయం ఏంటంటే, వారు క్రీస్తుతో కూడా ఉన్నవారు, క్రీస్తును అనుసరిస్తున్నవారు, క్రీస్తును వెంబడిస్తున్నవారు, క్రీస్తుతో కూడా జీవిస్తున్నవారు. ఆ వెళ్ళినటువంటి శిష్యులు ఆయన వెంబడిస్తూ ఆయన అనుసరిస్తున్నవారు. అందుకే మీ పేర్లు జీవగ్రంథమందు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు. అంటే పరలోకమందు రాయబడకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు. వారి వల్లే కాదు నీవు. అందుకే ప్రకటనలు అంటాడు, ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడి లేదో అటు వాడు రెండవ పడములో పాలివాడు అని చెప్పబడతా ఉంది. మరి ఈ రోజున మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని సంరక్షించిన దేవుడు, మనకు విజయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, ఆయన్ను హత్తుకున్న వారందరికీ ఆయన విజయాన్ని కలగచేవాడు. ఆయన ఎంత మాత్రం సందేహం లేదు, ఆయన ఎంత మాత్రం నిర్లక్ష్యాన్ని నిర్లిప్తతను చూపుడు కానీ విజయాన్ని మన జీవితాల్లో ప్రసాదింపజేసి సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని ఆయన మన పట్ల జరిగించేవాడై ఉన్నాడు. ఆయన నామపేట మనం ఏమడిగినను అది మనకు అనుగ్రహించబడినటువంటి ధైర్యం మనకు ఉంది. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన నామం పెట్టి ఏది అడిగినా కూడా అది మనకు అనుగ్రహించబడుతుంది. కారణం ఏంటంటే, మనం ఆయనను వెంబడించుతున్నాం కనుక, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కనుక, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం కనుక, ఆయన సమస్తాన్ని చక్కదిద్ది నెరవేర్చువాడు. అందుకే 5:14 అంటాడు, మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో అది మన మనవి, ఆయన మన మనవి ఆలకించున్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. మనకు జవాబునిచ్చి, మనకు ప్రత్యుత్తరాన్నిచ్చి, మనకు క్షమాభివృద్ధినిచ్చి, తన కరుణనిచ్చి, కటాక్షం చూపి, వాత్సల్యతను అనుగ్రహింపచేసి సమస్తాన్ని నెరవేర్చువాడు ఆయనే గనక, ఆయనకు విధేయులైనటువంటి పిల్లల వల్ల నడుచుకుంటూ ఆధ్యాత్మికమైన చింతనతో మనం ముందుకు కొనసాగాలని లేఖనం చెప్తా ఉంది. అదే విషయంలో యిర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 17వ వచనం, 19వ వచనం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ